ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అకాల వర్షాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్లు, కరెంటు స్తంభాల వద్ద ఉండరాదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అనుష. ఇటు హిందూ మహాసముద్రము ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ఉండనుంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. సో దీని ఎఫెక్ట్ తోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వాతావరణంలో విభిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికార యంత్రాంగం అయితే అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడినటువంటి వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చెట్లు, కరెంటు స్తంభాల వద్ద ఉండరాదని కూడా వాళ్ళు సూచనలు అయితే జారీ చేసింది. ఎందుకంటే ఈ సీజన్ లో పడేటువంటి వర్షాలతోటి ఖచ్చితంగా భారీ శబ్దాలతోటి ఉరుములు ఉంటాయి, మెరుపులు వస్తాయి, దాంతో పాటు పిడుగులు కూడా పడతాయి. కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎందుకంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు చాలా జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో దీని ఎఫెక్ట్ తోటి కూడా ఇటు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లో కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలా ఉంటే ప్రస్తుతము తెలంగాణలో విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో చలి ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎదురుగాలు వస్తున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి మళ్ళీ వాతావరణం కూడా కాస్త కూల్ అయిపోతుంది. సో మరోవైపు మధ్యాహ్నం సమయంలో ఎండలు కూడా ఎక్కువగా మండిపోతున్నాయి. సో మరో 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణంలో వస్తున్నటువంటి విభిన్నమైనటువంటి మార్పులతో కూడా ప్రజలైతే కాస్త అయోమయానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అనుష. ఎందుకంటే ఇది ఎండాకాలమా, చలికాలమా అనుకోని యొక్క డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వాతావరణ ఎఫెక్ట్ తో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం అనుకున్నామంటే మార్నింగ్ టైంలో కాస్త చలి ఉంటుంది. ఇక మనకి 9-10 o'clock నుంచి ఎండ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత కూడా స్టార్ట్ అవుతుంది గత 2 రోజుల నుంచి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ కాస్త వెదర్ కూల్ గా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ తోటి కూడా ప్రజలు కూడా కాస్త అయోమయానికి గురవుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో అయితే తెలంగాణలో చల్లగా వాతావరణం ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూడా చల్లగా ఈదురుగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకవైపు ఇప్పుడున్నటువంటి ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రాలలో పలు చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఏకంగా కొన్ని జిల్లాలకైతే మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు పడబోయేటువంటి వర్షము కాస్త అంటే వేడి నుంచి ఉపశమనము కలిగిస్తుందంటే దాని కూడా ఏం ఉపయోగం లేదు. ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు పడబోయేటువంటి వర్షంతో అయితే అటు ప్రజలకు కానీ, ఇటు రైతాంగం కానీ, ఇటు పంటలకు కానీ ఉపయోగకరం కాని వర్షాలని చెప్పవచ్చు. సో వీటిని అంటే రైతులు తమ భాషలో ఎక్కువగా తెగొట్టు వాడనని అంటారు. అంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది వర్షాలు పడే సీజన్ కాదు. అంటే అల్పపీడనము
ఏర్పడుతుంది, అంటే సడన్ గా ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడనం తోటి చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది తప్ప ఉపయోగకరమైనటువంటి వర్షాలు అయితే కావాలని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వ్యవసాయానికి అయితే కాస్త ఇబ్బందిని నష్టాన్ని కలిగించే వర్షాలైనా చెప్పొచ్చు విషయం. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.